APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంతకు ముందు మనం వీడియోస్ చేసినప్పుడు మీరు చెప్పడం జరిగింది, అంటే గతంలో జరిగిన జల ప్రళయాల గురించి కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు రావటం కానివ్వండి, ఈ మధ్య కాలంలో కూడా మీరు ఒక విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే విమానానికి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయో అంతే అంతే అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతూ వచ్చాయి మీరు చెప్పినట్టుగానే. ఇప్పటి వరకు ఓకే, ఇక మీదట ఏం జరగబోతున్నాయి, మరి అవి జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా చెప్పినవన్నీ జరిగాయి అంటే జరగబోయేవి కూడా జరుగుతాయని నమ్మకం. మరి వాటి నుంచి జాగ్రత్తలు ఎలా పడవచ్చో కూడా వివరించండి. తప్పకుండా అండి. అయితే నేను మాత్రం ఒకటే ఫీల్ అవుతామండి. ఒకటి, మహర్షులు మనకు అందించిన ముండేన్ ఆస్ట్రాలజీ సబ్జెక్టు అమ్మవారి ఆరాధన. అంటే అమ్మవారు పలికిచ్చింది, మనం చెప్పేది మన గొప్పతనం, నా గొప్పతనం 1% కూడా కాదు. ఆ సబ్జెక్టు మనకి నేర్చుకునేలాగా అనుగ్రహం కలిగింది, పలికించింది. ఆవిడదే అంతా కూడా, మన క్రెడిట్ 1% కూడా కాదు. అది పర్సనల్ చాట్ ఎవరికైనా చెప్పినా ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా అంటే మైథుని జ్యోతిష్యం అంటాం దీన్ని. ఇవి అసలు ఎందుకు జరుగుతాయి, ఇంకా ఎంతకాలం ఉంటుంది ఫ్లైట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇంకొక 6 నెలలు ఉంటుందండి. ఇంకో 6 months ఫ్లైట్స్లో వెళ్ళే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ క్లియర్లీ ఈ డిసెంబర్ 2nd వీక్ నుంచి చూసుకుంటే కనుక పర్టికులర్గా హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించబోతుంది. ఆల్రెడీ November 15 నుంచే స్టార్ట్ అయింది. కాకపోతే ఈ పర్టికులర్గా ఈ 6 months కూడా హెచ్ఐవి కేసెస్ విపరీతంగా పెరుగుతాయి. మనం ఎప్పుడూ కనీ విని ఎరగనన్ని హెచ్ఐవి కేసులు పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. వైరస్ రిలేటెడ్ సంబంధించిన కూడా పెరగనున్నాయి. ఆల్రెడీ ఇది అప్పుడే చెప్పిన, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీకు. ఎందుకు అంటే ఇదేదో ఎవరినో భయపెట్టడానికో భయపడ్డానికో కాదు. ఇట్స్ వెరీ క్లియర్. మిథునంలో గురువు ఉంటూ ధనస్సు ఆయన మీనరాశిలో శని రాహువులు ఉంటూ, శని కుజులు ఉంటూ, రాహు మీనంలో కుంభంలో ఉన్నప్పుడు ఈ గుప్త రోగాలు, ఎందుకంటే గుప్త రాశులు అంటారు కొన్నిటిని. కుంభము వృశ్చికం ఇస్ గుప్త రాశులు, సీక్రెట్ సైన్స్ అంటారు. సీక్రెట్ సైన్లో రాహు ఉండి ఈ గురువుని ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీక్షణ అంటారు దాన్ని. సో అలా ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఇది గుప్త రోగాలను ఎక్కువగా చేస్తుంది. అది కూడా స్త్రీ పురుషుల కలయికల వల్ల వచ్చేటువంటి రోగాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ డిసెంబర్ మాసంలోనే మీకు గడుస్తున్న కొద్దీ 2nd and 3rd week, 3rd and 4th week టైంలో స్త్రీ మీద అఘాయిత్యాలు పెరుగుతాయి. అట్లాగే ఈ డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి టైంలో కొంచెం క్రాష్, అంటే సాఫ్ట్వేర్ క్రాష్ అవ్వడం, ఇవన్నీ ఆల్రెడీ గతంలో కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అండ్ సాఫ్ట్వేర్ లేనట్లయితే కొన్ని కమ్యూనికేషన్ రంగాల మీద ఇబ్బంది, కొన్ని ఈ ఇవాళ రేపు చూడండి ఈ పత్రికా సంబంధించినవి వీళ్ళు చేసినటువంటి కొన్ని ప్రచారాల వల్ల కావచ్చు, కొన్ని టెక్నికల్గా కొన్ని వాడి లేని దాన్ని సృష్టించడం వల్ల కావచ్చు, ఇటువంటి వాటి మీద కూడా కొంత యాక్షన్ తీసుకోవడము. గాలి నీరు కలిసి వచ్చేటువంటివి, ఎందుకంటే ఇక్కడ అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, ఈ 3 రాశుల మీద అగ్రెసివ్ ప్లానెట్స్ ఉన్నాయి. ఒకటి వక్రించిన గురువు ఉన్నాడు మిథునంలో వాయుతత్వం మీద, జల అగ్నితత్వాల మీద రాహు, శని అండ్ కుజుడు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా పాపగ్రహాల యొక్క సంబంధం కనుక అలా ఉన్నప్పుడు ప్రకృతిలో సమతుల్యం అనేటువంటిది లోపిస్తుంది. ప్రకృతి సమతుల్యం లోపించినప్పుడు ఏమవుతాయి, భూకంపాలు, వర్షాలు, లేకపోతే సునామీ లాంటివి, లేకపోతే యుద్ధాలు రావడము, ఏదైనా కానీ ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి. ప్రకృతి విరుద్ధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి సామాన్య ప్రజలు దీని నుంచి బయటపడాలి అంటే నవగ్రహాల్లో శని, రాహు, కుజ, కేతు, గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయడము, చండీ పారాయణము, చండీ వినడము, కనీసం వాళ్ళ ఇష్టదైవాన్ని ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మనసులో తలుచుకొని బయటికి వెళ్ళడం అనేటువంటిది చెయ్యాలి ఖచ్చితంగా. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అది అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ రాశుల యొక్క స్థానాల మార్పుల వల్ల ఇవన్నీ అన్నారు. వాటి వల్ల ఏ రాశులు, గ్రహాలు అంటే ఇక్కడ రాశి వాళ్ళకి డిఫరెంట్, ఇది మనం చెప్పుకుంది ముండేన్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు ఈ గ్రహాల వల్ల ఒక్కొక్క రాశి వారికి కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మేషం అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలోని,
అండ్ అదేవిధంగా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అగ్రిమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. ఈ వృషభం వాళ్ళు షేర్ మార్కెట్, ఫ్యామిలీ బిజినెస్ చేసేటువంటి విషయాల్లో మనీ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారు వివాహము అండ్ అదేవిధంగా జాబ్, కెరియర్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. ఆ యొక్క స్ట్రెస్ వీరి మీద ఎక్కువగా ఉంటుంది. కర్కాటకం వారు ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారు కూడా షేర్ మార్కెట్ ఎక్కువ లాభాలు వస్తాయని ఒక్కోసారి అనాలోచితంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా కన్యవారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళు చేసే జాబ్ విషయంలోని, తీసుకునే ప్రాపర్టీ అండ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు, వివాహం, ఈ మూడు ఎక్కువగా. ఎందుకంటే చతుర్థము, సప్తమము, దశమము ఇక్కడ క్యాప్చర్ అయింది. ఇక తులవారికి యాక్చువల్గా 2 పాపగ్రహాలు 3, 6 స్థానాల్లో ఉండడం మంచిదే, శత్రువుపై జయిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నా అది గొడవకి దారితీస్తూ ఉంటుంది. సో అదొకటి, ప్లస్ తండ్రి, గురువులతో తెలియని శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. వృశ్చికం వారు కూడా షేర్ మార్కెట్, సంతానాన్ని పొందే విషయం, IVF, IOA విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు వారు కాస్త ఆరోగ్య విషయంలోనే, వాహనం మీద వెళ్ళేటప్పుడు అండ్ జీవిత భాగస్వామి యొక్క కెరియర్ విషయంలోని, వివాహం, ఎందుకంటే సర్వసాధారణంగా ధనస్సు వారికి ఏంటంటే పూర్వజన్మ కర్మ దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మకరం వారు అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. కుంభం వారు షేర్ మార్కెట్లోని, మీనం వారు కెరియర్ అండ్ ప్రాపర్టీ తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరందరూ కూడా కొన్ని పాటించినట్లయితే దీని నుంచి, ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు. ఏమిటది అంటే, ఒకటి నవగ్రహాల్లో కుజ, శని, రాహు, గురు, వీలైతే కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించడము. అండ్ అదేవిధంగా అనవసరమైన వాటిలోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి కర్మ కూడా మనం తీసుకునే ఒక యాక్షన్, మనం తీసుకునే ఒక మాట, మనం తీసుకునే ఒక దీనివల్లే అది ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ఎప్పటి వరకు పాటించాలంటారు? ఎప్పటి వరకు పాటించాలి ఈ జాగ్రత్తలు అంటే, జూన్ వరకు పాటించాలి మేడం. జూన్ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మిథునం నుంచి గురువు మారాలి. నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి, జూన్ నుంచి వాహన ప్రమాదాలు పెరుగుతాయి. ఇక్కడేమో ఫ్లైట్ రిలేటెడ్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, అక్కడేమో కొంచెం వాహన ప్రమాదాల విషయంలో. ఫ్లైట్ అంటే అగ్ని వల్ల ప్రమాదాలా, లేదంటే వాయు సంబంధం వల్ల. అంటే ఇప్పుడు మనం కొన్ని వైరస్లు వస్తాయని చెప్పాం, దానివల్ల ఏంటి, బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు చూడండి, ఎనీ హాస్పిటల్కి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ ఇష్యూస్ పెరుగుతాయి ఈ టైంలో. బ్రెయిన్ స్ట్రోక్స్ పెరగడం, బ్రెయిన్ స్ట్రోక్స్ వల్లే మనుషులు ఎక్కువ ఇదవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి దీనికి ఏంటి అంటే దక్షిణామూర్తి ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రం వినడం. మనకి ముండైన ఆస్ట్రాలజీ ఎందుకు ఉందంటే ఎవరినో భయపెట్టడానికి కాదు, వెరీ క్లియర్లీ మనం జాగ్రత్త తీసుకోవడానికి. అది చూసుకోవాలి. వచ్చే ఇబ్బందిని తెలుసుకొని దాని నుంచి. కోవిడ్ వచ్చింది, గవర్నమెంట్ ఏం చేస్తే మీరు మాస్కులు పెట్టుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పింది. అది భయపెట్టడమా, జాగ్రత్త పడ్డమా? ఇది అంతే. శాస్త్రం అంటే శాసించి చెప్పేది కాబట్టి అది ఆ రకంగానే జరుగుతుంటుంది. అది ఒక్కొక్కసారి నిమిత్త రూపంలో కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మొన్న అఖండ రిలీజ్కి ముందు ఇది ఆటంకాలు జరుగుతాయని చెప్పాం. అది ఎట్లాగా అంటే, ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు పవర్ పోయింది, 2 hours బ్లాక్ అయిపోయి షూటింగ్ జరగలే. కూర్చున్నాక ఏం చేద్దామంటే అఖండ గురించి చేద్దామన్నారు. సో నేను చెప్పింది ఏంటంటే, ఏమైనా నిమిత్తం అయితే ఇట్లా ఉంది, సమ్ డిస్టర్బెన్స్ అయితే వస్తాయి అంటే మరి దాని గురించి చెప్తారంటే, అది అందరూ ఫ్యాన్స్ కోరుకుంటుంది, నేను అదే హైలైట్ చేసి చెప్పలేను. బట్ నేను మొత్తం అఖండ మూవీ ఫస్ట్ మనం కొన్ని సనాతన ధర్మంగా బాగుందని చెప్తూ లాస్ట్లో ఆ విషయాన్ని చెప్పాను, కొన్ని ఆటంకాలు జరుగుతాయని. ఎందుకంటే ఎంతైనా కూడా మన సనాతన ధర్మానికి సంబంధించిన మనల్ని మనం చేసుకోం కదా అట్లా. ఓకే. ఓకే. అంటే ఇన్ని రకాలుగా కూడా మనకు తెలిసిపోతుంది. బట్ ఎక్కువగా చండీ చేసుకుంటే, చండీ వినండి. చండీ ఎక్కడైనా పారాయణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి. చండీ హోమం జరిగే దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మీరు మనీ పే చేయలేము, అమ్మో చండీ పారాయణం, చండీ హోమం అంటే చాలా కాస్ట్లీ కదా, ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు ఎక్కడైనా చండీ జరుగుతుంటే కూర్చుంటే 25% మనకు వస్తుంది, జస్ట్ అక్కడ కూర్చున్నంత మాత్రాన. ధనం లేనంత మాత్రాన మీరు అక్కడ మీకు ఆ దేవతానుగ్రహం కలగదు అని ఏం లేదు. కాకపోతే ఆ ద్రవ్యం ఎవరైతే వెచ్చిస్తారో, దాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ వస్తుంది. మీరు ఉన్నందుకు ఇప్పుడు చూడండి, అదేదో కొన్ని ఉంటాయి. అట్లాగా మనం ఏదైనా ఒక పుణ్యకర్మ చేస్తే మనం తోడ్పడ్డందుకు మనకు కొంత వస్తుంది. అట్లాగే పాపకర్మ చేస్తే కూడా అంతే. చూడండి, ఒక ఇష్యూ జరిగినప్పుడు అందరినీ పరిగణలో తీసుకుంటారు. నెంబర్ A, B, C ఇట్లా కొన్ని ఉంటాయి చూసారా, అలాగే ఉంటుంది పాపమైన పుణ్యమైన. పాపమైన పుణ్యమైన ఎవరు భాగస్వామ్యం అయితే అందరికి ఆ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. అదే కర్మఫలం, కర్మ సిద్ధాంతమే అది. అంతే. ఓకే అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.